హాయ్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి SADP టూల్ గురించి. SADP టూల్ అసలు దేనికి ఉపయోగం, అసలు అది ఏంటిది, దానివల్ల యూసేజ్ ఏంటిది. SADP టూల్ 2 టైప్స్లో మనకి యూసేజ్ ఉంటుంది. ఒకటి ఫస్ట్ వచ్చేసి IP చేంజ్ చేసుకోవచ్చు. మనకి IP కెమెరాస్ అని ఉంటాయి. మీకు జనరల్గా ఎనలాగ్ కెమెరాస్ ఉంటాయి, IP కెమెరాస్ ఉంటాయి. IP కెమెరాస్ ఎలా ఉంటాయని కొంతమంది అడగవచ్చు. మన ఇంటర్నెట్ స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్లో మనం కేబుల్ ప్లగ్ఇన్ చేస్తాం చూడండి, ఆ పోర్ట్ ఉండేది IP కెమెరాస్ అంటారు. దాంట్లో PoE కెమెరాస్ ఉంటాయి, నాన్ PoE కెమెరాస్ ఉంటాయి. మనం PoE కెమెరాస్కి డిఫాల్ట్ ఒక IP అడ్రస్ ఉంటుంది, అంటే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో. అలాగే మీ డివైస్ ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఈ అప్లికేషన్ నుంచి మనం రీసెట్ చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్ IPని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియోస్. లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. మీకు చూస్తే నేను ఏమేమి ఆప్షన్స్ చెప్తున్నానో అర్థమవుతుంది, ఏమేమి చేయాలి, ఎలా ప్రొసీజర్ చేయాలో మీకు ఈ వీడియోస్లో అర్థమవుతుంది. మీకు బెల్ సింబల్ కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేసినట్టయితే ఆల్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. దానివల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంటర్నెట్ బ్రౌజర్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో మనం గూగుల్ అని అయితే టైప్ చేద్దాం. మళ్ళీ టైప్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ సర్చ్లో మనం SADP టూల్ ఫ్రీ డౌన్లోడ్ అయితే క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ మీకు విండో ఓపెన్ అవుతుంది. ఫ్రీ డౌన్లోడ్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి SADP హై టూల్స్ అని వచ్చింది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇది హిక్విజన్ అఫీషియల్ వెబ్సైట్. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ వర్షన్ వస్తుంది V5.1.0.4. దీని మీదకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడైతే డౌన్లోడ్ చేసేస్తున్నాను. చాలా బెనిఫిట్స్ ఉంటాయి SADP టూల్ వల్ల. మనం అన్నీ ఇక్కడనే ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ DVR ఉంది కదా, మీ DVRని ఈ IP ఉంటుంది కదా, ఆ IPతో ఇక్కడ కనపడుతుంది. దాని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి, మనకి IP ఓపెన్ అయిపోతుంది. ఇమీడియట్గా మనం దాంట్లోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఎక్కడ అవుతుందంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్లోనే అవుతుంది. నార్మల్ iOS అంటే మన యాపిల్ ల్యాప్టాప్స్లోకి అయితే సపోర్టింగ్ ఫైల్స్ ఏవో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సపోర్టింగ్ ఫైల్స్లో మన క్రోమ్లో చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్టెన్షన్స్ లాగా. మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్లో అయితేనే పక్కాగా ఓపెన్ అయిపోతుంది. కొన్ని ప్లగ్గిన్స్ అడుగుతుంది, ఆ ప్లగ్గిన్స్ మాత్రం కంపల్సరీగా మీరు అలౌ కొడితేనే అవుతుంది. మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోవచ్చింది. రీసెట్ చేసుకోవచ్చు, IP చేంజ్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. అన్నీ ఈ యాప్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వన్స్ డౌన్లోడింగ్ కంప్లీట్ అయినాక మనకి SADP ఫోల్డర్లకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. షో ఫోల్డర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత SADP టూల్ అని ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ ఫైల్ లేయర్ అయితే క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్ అయితే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. మనం దాని మీదకి వెళ్ళి డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత కొన్ని ప్లగ్గిన్స్ అయితే అడుగుతుంది. వన్స్ మనకి ఇన్స్టాల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ అని అడుగుతుంది. మనం అవన్నీ అయితే క్లిక్ చేయాలి, అగ్రీ చేయాలి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అదిగంటే అప్గ్రేడ్ ఫ్రమ్ 3. నాకు అప్గ్రేషన్ వర్షన్ చూపించింది. ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. 100% అయిన తర్వాత కంప్లీటెడ్ అని వస్తుంది, ఇన్స్టాలేషన్ కంప్లీట్. ఆ రెండింటి మీద టిక్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకు అప్లికేషన్ డెస్క్టాప్ మీద అయితే కనపడుతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ మినిమైజ్ చేసేస్తే ఇదిగోండి నా DVR దాంట్లో కనపడుతుంది. మీకు ఈ DVRతోని బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం SADP టూల్ని డౌన్లోడ్ చేసుకుని IP కెమెరాస్, ఇప్పుడు మీకు IP కెమెరా ఉందనుకోండి, అక్కడ కనబడుతుంది IP కెమెరా పెట్టుంటే
ఆ ఐపీ క్యామ్ దాని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే మీకు అది అవుతుంది. నేను ఓన్లీ జస్ట్ ఈ యాప్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల యూసేజ్ ఏంటి, యూసేజ్ తర్వాత మళ్ళీ చెప్తాను. ఇక్కడి వరకు అయితే మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే మీకు కింద ప్రొవైడ్ చేస్తాను, నేను దాంట్లో లింక్ పెడతాను. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ హిక్విజన్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో డౌన్లోడ్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.